సంక్రాంతికి వచ్చిన 3 చిత్రాలు బాక్సాఫీస్ ధర ఇప్పటి వరకు ఎంత వసూలు చేశాయి, లాభాల నష్టాల, ఏ సినిమా బాక్సాఫీస్ ధర వసూలు గట్టిగా రాబడుతున్నాయో తెలుసుకుందాం పదండి. ముందుగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫిలిం 12 వరస్ ఏపీ తెలంగాణలో 30 లక్షల వసూలునైతే అందుకొని చాలా నిరాశపరిచింది. ప్రపంచవ్యాప్తంగా 43 లక్షల వరకు షేర్ అయితే ఉంది. 70 లక్షల వరకు గ్రాస్ అయితే అందుకోవడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్కి ఈ రేంజ్లో వసూలు అంటే దారుణమని చెప్పాలి. 12 రోజులు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 223 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్లు 127 కోట్ల 15 లక్షల వరకు షేర్ అయితే రికవరీ చేసుకున్నట్లయింది. 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 262 కోట్ల 70 లక్షల వరకు గ్రాస్ అయితే ఉంది. సినిమా బాక్సాఫీస్ హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 95 కోట్ల వరకు వసూలును, 187 కోట్ల వరకు గ్రాస్ని అయితే రాబట్టుకుంటే హిట్ అవుతుంది. ఎలా చూసినా సరే 90 కోట్ల పైన నష్టపోయే అవకాశమే కనిపిస్తుంది. ఇక డాకు మహారాజ్ చిత్రం 10 వరస్ ఏపీ తెలంగాణలో సంక్రాంతికి వస్తున్న చిత్రం సందడి భారీగా జరుగుతున్నా సరే అంత కాకపోయినా ఉన్నంతలో పర్వాలేదనిపించే విధంగా వసూలైతే డాకు మహారాజ్ చిత్రం అందుకుంది. ఏపీ తెలంగాణలో 83 లక్షల వసూలు షేర్ రూపేణా ప్రపంచవ్యాప్తంగా 97 లక్షల వరకు షేర్ అయితే ఉంది. 10 రోజులు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 79 కోట్ల 79 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది. అంటే 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ 143 కోట్ల వరకు ఉంది. బాక్సాఫీస్ రిటర్న్ పెంచుకోవాలంటే ఈ సినిమా ఇంకా 2 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టాలి. 4 కోట్ల వరకు గ్రాస్ రాబడితే సినిమా బాక్సాఫీస్ ధర హిట్ అయిపోతుంది. జోరు చూస్తుంటే మరొక 2 కోట్ల వరకు షేర్ రాబట్టడం పెద్ద కష్టమైన మ్యాటర్ అయితే కాదు. కానీ బాలయ్యబాబు డాకు మహారాజ్ చిత్రం లాభాలు వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ కనిపిస్తుంది. లాభాలు రావాలంటే మాత్రం మరింత లాంగ్ రన్ అయితే ఈ సినిమాకి అవసరం. సంక్రాంతికి వస్తున్న చిత్రం అస్సలైన సంక్రాంతి విన్నర్గా నో డౌట్ అనిపించే విధంగా వసూలైతే అందుకుంటూ ట్రేడ్ వర్గాలను షాక్కి గురి చేస్తుంది. 8 వరస్ ఏపీ తెలంగాణలో 5 కోట్ల 20 లక్షల వరకు షేర్ను, ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల 35 లక్షల షేర్ను, 12 కోట్ల వరకు గ్రాస్ను అయితే అందుకోవడం విశేషం. 8 రోజులు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 113 కోట్ల వరకు షేర్ అయితే ఉంది. 8 రోజుల ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ అఫీషియల్గా 197 కోట్ల వరకు ఉంది. లాభాలు ఏకంగా 43 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్కి గాను 70 కోట్ల పైన ప్రాఫిట్ అయితే ఈ సినిమా తెచ్చిపెట్టి సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమా బాక్సాఫీస్ 8 రోజుల్లోనే 70 కోట్ల వరకు లాభాలంటే ఈ సినిమా లాంగ్ రన్ సొంతం చేసుకుంటుంది. కాబట్టి ఇప్పటికీ ఈ సినిమా తగ్గలేదు. కాబట్టి లాంగ్ రన్లో 300 కోట్ల పైన గ్రాస్ అందుకున్నా సరే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. మరి లాంగ్ రన్లో ఎంతవరకు వెళుతుందో చూడాలి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. టేక్ కేర్.